మోకాళ్లలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్. ఏపీలో మందుబాబులకు మరో బ్యాడ్ న్యూస్. ఏపీలో 3 రోజుల పాటు మద్యం దుకాణాలు బంద్ కానున్నాయి. పోలింగ్ సందర్భంగా ఈ నెల 3, 4, 5 తేదీల్లో మద్యం అమ్మకాలపై నిషేధం విధిస్తున్నట్లు ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తెలిపారు. రాష్ట్రంలో కౌంటింగ్ ప్రక్రియ సాఫీగా సాగేందుకే నిర్ణయం తీసుకున్నామని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా వెల్లడించారు. కౌంటింగ్ కేంద్రాల దగ్గర కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. జూన్ 3, 4, 5 తేదీల్లో ఏపీలో ఎక్కడా మద్యం అమ్మకాలు జరగకుండా అన్ని జిల్లాల్లో నిషేధించాలని అధికారులను డీజీపీ ఆదేశించారు. అంతేకాదు తనిఖీలు చేయాలని కోరారు. హోటల్స్, లాడ్జిల్లో తనిఖీలు చేసి అనుమానితులు ఎవరైనా ఉంటే వారిని అదుపులోకి తీసుకోవాలని, అలాగే అక్రమ మద్యం నిల్వలుంటే సీజ్ చేయాలని ఆదేశించారు. మరోవైపు సోషల్ మీడియా పైన ప్రత్యేక నిఘా పెడుతున్నారు. ఎవరు ఎలాంటి పోస్టులు పెడుతున్నారో గమనిస్తున్నారు. ఫేక్ పోస్టులు పెట్టిన వారి ఐపీ అడ్రస్లు తెలుసుకుని వారికి కాల్ చేసి వార్నింగ్ ఇస్తున్నారు. మళ్లీ అసత్య ప్రచారాలు చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారు. ఇలా పోలీసులు అన్ని రకాలుగా కౌంటింగ్ కు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఏపీలో జూన్ నెల 4న లోక్సభతో పాటు అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ఉంటుంది. ముఖ్యంగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కిస్తారు. ఇందుకు గంట టైం పడుతుంది. ఆ తర్వాత ఈవీఎంలలో ఓట్లు లెక్కిస్తారు. మధ్యాహ్నం 1 గంట కల్లా కౌంటింగ్ పూర్తి చేయాలనే ప్లాన్ లో అధికారులు ఉన్నారు. ఇదిలా ఉంటే ఏపీ ఎన్నికల పోలింగ్ రోజు, ఆ మరుసటి రోజు పల్నాడు జిల్లా, అనంతపురం జిల్లా, తిరుపతి జిల్లాలో జరిగిన ఘటనలతో ఎన్నికల సంఘం అప్రమత్తమైంది. ఇప్పటికే సిట్ ను ఏర్పాటు చేసి విచారణ చేస్తోంది. అలాగే అవసరమైన చోట్ల అదనపు బలగాలను మోహరించారు. అంతేకాదు ఎలాంటి విజయోత్సవ ర్యాలీలు, సంబరాలకు కూడా అనుమతి లేదని, బాణసంచా వంటివి కాల్చడానికి వీల్లేదని పోలీసులు ఇప్పటికే తెలిపారు. కౌంటింగ్ సమయంలో భద్రతను కట్టుదిట్టం చేస్తున్నామని, కౌంటింగ్ కేంద్రాల దగ్గర 144 సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.